ఏడాది లోపే కేసీఆర్ రాష్ట్రాన్ని శాసిస్తాడు. లోక్సభ ఎన్నికల్లో 10 నుండి 12 సీట్లు గెలుచుకోవాలి. హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాకుండా అడ్డుకుంటాం. ఆ శక్తి బీఆర్ఎస్‌కే ఉంది. బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బుజ్జగింపు రాజకీయాల కోసమే రాహుల్ ఆరటం. దేశం నేలిన రాజులు, మహారాజులను అగౌరవిస్తున్నారు. నవాబులు, నిజాములపై ఈగ కూడా వాలనివ్వరు. హిందూ దేవాలయాలను ధ్వంసం చేసిన ఔరంగజేబును కాంగ్రెస్ ఏనాడు విమర్శించలేదు. కర్ణాటకలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయి, లేకుంటే గద్దె దిగిపో. అబద్ధాలు చెబితే ఊరుకునేది లేదు. దేశంలో రిజర్వేషన్లు రద్దు చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకే ఉంది. రేవంత్ కి సవాల్ విసిరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రాహుల్ గాంధీని ప్రధాని చేసుకుందాం. అప్పుడే కేంద్రంలో సుపరిపాలన సాధ్యం. ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపిద్దామన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సాహస బాలుడికి సీఎం సన్మానం. ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాదంలో 6గురి ప్రాణాలు కాపాడిన